వెనక్కుని మాట్లాడు. ఇది సరిపోతుంది. ఆయన మీరు ఒక మొక్క నాటాలి, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి చెప్పి ఆ మొక్కను మీరే పరిరక్షించాలి. యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క. మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం మొత్తం అందరూ ప్రభుత్వ అధికారులే కాదు, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, బాలబాలికలు అందరూ కూడా ఒక మొక్క నాటాలి అనే ప్రతిజ్ఞ మనం చేయాలి. మీ తల్లిదండ్రులు కూడా చెప్పి మీ ఇంట్లో మంచి మొక్క నాటే విధంగా మీరే బాధ్యత తీసుకుని ఆ మొక్కని మీ ఇంట్లో నాటిన మొక్క మనం నాటాలి. మీ గ్రామంలో కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రదేశాలు ఉంటే పచ్చని చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మొక్కలు ఎన్ని ఎక్కువ ఉంటే చెట్లు అంత ఆక్సిజన్ మనకి లభ్యత ఉంటుంది. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని మనం నిషేధిద్దాం. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడారు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఈ ప్లాస్టిక్ రేణువులు శాంపుల్స్లో దొరుకుతున్నాయి. అది రాబోయే రోజుల్లో క్యాన్సర్కి కారకం అవుతుంది. సో అంచేత మీరు రేపటి ఫ్యూచర్ అంతా మీదే కాబట్టి ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. మా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మీరే అధికారులకి చొరవ తీసుకుని మీరే ఈ తప్పు చేస్తే ఎలాగని నిలదీయండి. మా సైడ్ తప్పులు ఉంటే సరి చేసుకుంటాం. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మీ కృషితో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.